రీసెంట్ టైంలో ఇప్పుడు మూవీ నేమ్ లాంచ్ చేసిన ఇడుపుగాయుధం అనే మూవీ పైన ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే లైక్ ఎట్లా అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెప్పిపొడిచే విధంగా మాటలు వస్తా ఉన్నాయి, ట్రోల్స్ అవుతా ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? తెలంగాణ అంటే కోటి రత్నాల వీణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తున్నారు. ఉదాహరణకు బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడాను జరుపుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక భాషని, ఒక యాసని కించపరచడం చాలా దురదృష్టకరం. వాళ్ళందరినీ నిజంగా దేశ ద్రోహులు అనొచ్చు. తక్షణమే అలాగా కించపరిచి ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడాను అరెస్ట్ చేసి చంచల్గూడ జైల్లో వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. రీసెంట్ టైంలో ఫేమ్ అయిన ఫోక్ డాన్సర్ నాగదుర్గ దాంట్లో మెయిన్ లీడ్ గా చేస్తుంది ఫీమేల్ రోల్ లో. అదే విధంగా ప్రియదర్శి ఉన్నాడు, పెద్ద కాస్టింగ్ క్రూ ఉంది. బన్నివాస్ ప్రొడక్షన్ లో అదంతా వస్తా ఉంది కదా, అంటే వాళ్ళ నుండి ఎటువంటి యాక్షన్ లేదు కదా. దీని గురించి ఏమన్నా ట్రోల్స్ వస్తా ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిప్లై లేదు. ఇంకా వాళ్ళ నోటీస్కి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ నోటీస్కి వెళ్తే ఇమీడియట్ గా కేసు పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం. చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఒక్కొక్క యాస, ఒక్కొక్క భాష ఉంటది. సో ఏ భాషను కించపరిచినా గానీ అది దేశ ద్రోహం కిందనే కేసు పెట్టి అరెస్ట్ చేయాలని నేనైతే కోరుతున్నాను. నాకైతే తెలంగాణ యాస భాష చాలా ఇష్టం. అంటే సార్ కామన్ గానే మాట్లాడతారు కదా మామూలు విలేజ్లలో అయినా ఎక్కడైనా ఇడుపు ఆయుధం అని చెప్పి, అది కామన్ గా తెలంగాణ యాసలో ప్రణవం చేస్తా ఉంటారు కదా. దీన్ని పట్టుకొని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? చాలా రాంగ్ అండి. అదే అంటున్నాను కదా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే వ్యక్తిగతంగా విమర్శించండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఫైట్ చేయండి. అంతేగాని మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద అంతే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణలో ఎంతో మంది వచ్చి బతుకుతున్నారు, ఆంధ్రాలో కూడా ఎంతో మంది వచ్చి బతుకుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, మేమున్నాం, ఆంధ్ర వాళ్ళు ఉన్నాం. అలాగే మా ఆంధ్రాలో కూడా చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. సో ఇలా ప్రాంతాలని విమర్శించే వాళ్ళని నిజంగా దేశ ద్రోహులతో, ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఒక ప్రాంతాన్ని కానీ ఒక భాషను కానీ విమర్శిస్తున్నావంటే నువ్వు నిజంగా దేశ ద్రోహివి ఖచ్చితంగా. దీనిపైన మూవీ టీం ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తెలీదండి, నాకు కూడా డెప్త్ గా తెలీదు. మూవీ టీం నోటీసులోకి వెళ్ళిందో లేదో. ఖచ్చితంగా వాళ్ళ నోటీస్కి వెళ్తే ఇలాంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి దేశ ద్రోహుల కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేనైతే కోరుతున్నాను. ఇప్పుడు రీసెంట్ టైంలో వాతావరణంలో పెను మార్పులు వస్తా ఉన్నాయి కదా. అంటే ఆ కాలంలో వర్షాలు పడడం కానీ, వెదర్ చేంజ్ అవ్వడం, చలి పుట్టడం ఒకటే. ఇప్పుడు వేసవి సీజన్ లోనే వర్షాలు పడడం, చలి పెట్టడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాలంలో మార్పులు అనేవి వస్తా ఉన్నాయి కదా. దీని ప్రభావం వల్ల ప్రతి ఒక్కరికి జలుబు, దగ్గు, జ్వరాలు అనుకుంటా ఇట్లా వస్తా ఉన్నాయి కదా. అట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న చిట్కా, హోమ్ రెమెడీ ఏదైనా ఉంటే మీకు తెలుసు? అంటే ఇప్పుడు వాతావరణం వర్షం పడి వాతావరణం మారుతుంది కదా, ఇన్ని రోజులు బట్టి ఎండలు, ఇప్పుడు చడలన వర్షం పడుతుంది కదా. ఈ వర్షం వల్ల వాతావరణం వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే పొద్దున్నే ముఖం కడకంగానే వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు లేకపోతే ఇప్పుడు జిందాష్మిన్ ఉందిగా పాతది, అదొక 2 చుక్కలు తాగటం. ఏదన్నా ఛాయ్ తాగేటప్పుడైనా అందులో కొంచెం అల్లం దంచేసుకొని తాగటం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేరే దేశాల్లో కూడా ఏదో మళ్ళీ అప్పటిలాగా ఏదో వచ్చిందని మనకు వార్తల్లో చెప్తుంది కాబట్టి మెయిన్ చిన్న పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ వర్షాకాలం. ఎందుకంటే జలుబు చేసిందంటే వాళ్ళు శ్వాస బయటికి తీయలేక చిన్న పిల్లలు చాలా బాధపడతారు. మనం పెద్దోళ్ళమే చాలా బాధపడతాం జలుబులు అలాంటివి వస్తే. అలా కాకుండా కానీ తడవకుండానైనా పిల్లలైనా, స్కూల్ పోయే పిల్లలైనా, మనమైనా ఈ వర్షాకాలం అయిపోయినంత చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్న చిన్న ఏదన్నా డాక్టర్ కాడికి వెళ్ళే బదులు మనం ఇంట్లో చేసుకొని అది ఏదో మనకి ఇప్పుడు జెండు బామ్ వచ్చింది. ఒకప్పుడు జెండు బాము. అంటే మీ కాలంలో ఇట్లా టాబ్లెట్స్, మెడిసిన్స్ లేవు కదా, అట్లాంటప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు? అంటే హోమ్ రెమెడీ కింద వామ్ ఉంటది కదా, ఓమ లాంటిది, జిందాస్మిన్ అంటే అది కొన్ని ఏళ్ళ బట్టి ఉన్నది, ఇప్పటిది కాదు. మెయిన్ జిందాస్మిన్ వేడి నీళ్ళు తాగినాక కొద్దిసేపటికి 2 చుక్కలు వేసుకుని అది తాగేటోళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా 1 చుక్క అట్ట వేసేటోళ్ళు. వామ కూడా అది చాలా పనిచేస్తుంది జలుబు చేసినందుకు. పిల్లలకు కూడా ఏం అలాంటివి ఇప్పుడు అలా ఎవరు చేయటోళ్ళు అందరూ హాస్పిటలే. కానీ పెద్దోళ్ళం మనం కూడా ఏదైనా రిమోట్ చేసుకొని ఇంట్లో చేసుకోవాలి. కానీ ప్రతి దానికి హాస్పిటల్ టాబ్లెట్లు కూడా అవి కూడా మంచిది కాదు కదా. హాస్పిటల్ కూడా పిల్లలకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే
దాంతో కూడా టాబ్లెట్లతో కూడా మనం పని ఉండదు. అలా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన వర్షాకాలం వచ్చింది మెయిన్ మన హైదరాబాద్ అంటే రోడ్ ఎమ్మటి గలీదుగా అట్లాంటివి వస్తాయి కదా. మనకి పల్లెటూళ్ళకు వాతావరణం మనది తేడా, వాళ్ళది బాగుంటది, మనది బాగుంటది. మెయిన్ మనం జాగ్రత్తగా మంచిగా ఉండాలి, పిల్లలు కానీ మనం పెద్దలు కానీ. అంటే మీకు తెలిసింది ఏదైనా హోమ్ రెమెడీ చెప్తారా? హోమ్ రెమెడీ అంటే జిందాష్మీన్ ఎక్కువ వరకు అది చాలా మంది వెనకట ముసలాల్లో మేము ఎప్పటికీ ఒక 2 చుక్కలు వేసుకొని తాగుతాం, అది బాగుంటది. బోమ కూడా అదొక రెమెడీ కదా. ఇప్పుడు తులిశాకు కూడా ఎంతో మంచిది జలుబు దానికి. ఇంకా ఇదే మీకు తెలుసు